తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో శ్యామలరావును కలిసే అవకాశం ఉంది. సిట్ చీఫ్ సర్వేశ్వర త్రిపాఠి నేతృత్వంలోని కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో శ్యామలరావును కలిసే అవకాశం ఉంది. సిట్ చీఫ్ సర్వేశ్వర త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో శ్యామలరావును కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సౌజన్య, ఏదైతే లడ్డు కల్తీ అంశం పైన ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. కాసేపటి క్రితమే టీటీడీ మార్కెటింగ్ విభాగం సంబంధించి అధికారులతో కూడా సిట్టు బృందం వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే మార్కెటింగ్, నెయ్యి కొనుగోళ్ళని చూసుకునేది మార్కెటింగే కాబట్టి అక్కడ టెండర్లకు సంబంధించి ఏం జరిగింది అనే విషయాలపైన వాళ్ళ నుంచి వివరాలు అయితే తీసుకున్నారు. అలాగే ఏదైతే తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఈ మార్కెటింగ్ విభాగం ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా బృందం పరిశీలించింది. ఏ అంశాలపైన ఫిర్యాదు చేశారన్న వివరాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కాసేపట్లోనే టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్టు బృందం భేటీ కానున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఉన్న అతిథి గృహంలో కాసేపట్లోనే ఈవోతో భేటీ అయ్యి పూర్తిగా ఈ విషయం పైన చర్చించనున్నారు. ఈవో శ్యామలరావు సిట్టు బృందానికి ఏదైతే కల్తీ లడ్డు అంశానికి సంబంధించి ఏఆర్ డైరీ సంబంధించిన ఆ నెయ్యికి సంబంధించిన వివరాలు ఇవ్వనున్నారు. అలాగే ఏదైతే టెస్టింగ్ గుజరాత్ కు పంపించారో ఆ ల్యాబ్ రిపోర్టును కూడా సిట్టు బృందానికి ఆయన సమర్పించే అవకాశం అయితే ఉంది. అలాగే మిగతా వివరాలను కూడా ఆయన సిట్టు బృందానికి తెలిపే అవకాశం ఉంది. మొత్తం 9 మంది ఈ బృందంలో ఉన్నారు. వీళ్ళు 3 రోజులు తిరుపతిలోనే ఉంటారు. తిరుపతిలో ఉండి ప్రాథమికంగా ఈ కేసుకు సంబంధించి మొత్తంగా ఒక ప్రాథమిక నివేదిక ఈ 3 రోజుల్లో సిద్ధం చేసే అవకాశం ఉంది. మొత్తం అసలు టీటీడీలో ఏ విధంగా ఈ ఆన్లైన్ టెండర్లు జరుగుతాయి, ప్రసాదానికి సంబంధించిన ముడి సరుకులు కొనుగోలు విధానం ఎలా ఉంటుంది, గతంలో ఏఆర్ డైరీకి సంబంధించిన ఎందుకు నాణ్యత లేని నెయ్యి రావడం జరిగింది, దీనికి ఏఆర్ డైరీ సమాధానం ఏంటి, ఎన్ని వివరాలు కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈవోతో సమావేశం తర్వాత ఏదైతే అప్పట్లో టెండర్ సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించి కొనుగోలులో ఎవరు అధికారులు ఉన్నారో అనే వివరాలు కూడా సేకరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే తిరుమలకు కూడా సిట్టు బృందం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నెయ్యిని సంబంధించి కూడా పరిశీలన చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 రోజుల క్రితమే టీటీడీ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులోనూ హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 30వ తేదీ సుప్రీంకోర్టులో కూడా ఇది విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో సిట్ బృందం ఈ లోపుగానే ఒక ప్రాథమిక నివేదిక అయితే తయారు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 3 రోజుల్లో ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే ఇక్కడ పద్మావతి అతిథి గృహంలో శ్యామలరావుతో సిట్ బృందం సమావేశం కానున్నారు. మొత్తం సమావేశం తర్వాత దీనికి సంబంధించిన వివరాలు ఆయన మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవాలు కూడా రానున్న నేపథ్యంలోనే ఈ లోపే దీనిపైన విచారణ పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా సిట్ బృందం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఈవోతో బృందం సభ్యులు వాళ్ళతో సమావేశమై చెప్పి మొత్తం ఈ సమావేశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే వర్మ, సిట్ దర్యాప్తు ఎప్పటి నుంచి ప్రారంభం చేసే అవకాశం ఉంది? ఎప్పటిలోగా దీనికి సంబంధించి రిపోర్ట్ను అందజేసే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి రిపోర్టు నిర్ణీత గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నుంచి అయితే సిట్టు బృందానికి ఎలాంటి ఆదేశాలు లేదు కాబట్టి ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడే ఈ రోజు వాళ్ళు తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఒక 3 రోజుల పాటు ఇటు తిరుపతి, తిరుమలలోనే సిట్టు బృందం పర్యటిస్తుంది. దీనికి సంబంధించి నెయ్యి కొనుగోళ్లు, మార్కెటింగ్ విభాగం అధికారులతో కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం ఈ 3 రోజుల పాటు ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఈవోతో సమావేశం అయ్యారు. ఈవోతో సమావేశం తర్వాత మిగతా శాఖలకు సంబంధించి టెండర్లకు సంబంధించి వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ అవసరం అయితే తమిళనాడులోనే ఏదైతే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్ లిమిటెడ్ ఉందో అక్కడ కూడా సిట్ బృందం వెళ్లి అక్కడ నెయ్యి ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ ఆ కంపెనీ పైన
నమోదైన నేపథ్యంలోనూ వారిని కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిపించే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం మీద అన్ని కోణాలలో దీనిపైన విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు, అది కూడా అత్యంత వేగంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూడా ఈ విచారణ ముగించేందుకు కూడా సిట్టు బృందం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈవోతో సమావేశం తర్వాత సిట్టు బృందం దీనిపైన ఏదైనా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఒకవేళ నివేదిక తొందరగా రిపోర్ట్ తొందరగా ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తుందా, కోర్టుకు సమర్పిస్తుందా? అది రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వమే సిట్టు వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నివేదిక ఒక సీల్డ్ కవర్ లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. దానిపైన ప్రభుత్వం సిట్టు వేసిన నివేదికను పరిశీలించి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కోర్టు సిట్టుకి కోర్టుకు ప్రస్తుతానికి సంబంధం లేదు కాబట్టి, కేవలం ప్రభుత్వం వేసింది, సిట్టు వేసింది కాబట్టి ఒకవేళ సిట్టుకి వేసే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు విచారణలో భాగంగా దీనిపైన సిట్టు కూడా వేసినట్లుగా ఒకవేళ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం జవాబు ఇచ్చే పరిస్థితుల్లో ఒకవేళ సిట్టును కూడా ఒకవేళ కోర్టు కోరితే కోర్టు కూడా సిట్టు తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వం ద్వారా వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా సిట్ ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయనుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఈ లడ్డు నాణ్యత అంశం పైనే ఈ సిట్టు వేయడం జరిగింది. ప్రధానంగా లడ్డూకు సంబంధించి టీటీడీలో ఆన్లైన్ టెండరింగ్ విధానం జరుగుతుంది. టీటీడీ ఒక ధరను కోట్ చేస్తుంది. ప్రసాదానికి సంబంధించి కానీ ఇతరత్ర ఏదైనా ముడి సరుకులు కావాలంటే ఆన్లైన్ టెండరింగ్ వ్యవస్థ టీటీడీలో ఉంది. దీంట్లో టీటీడీ సూచించిన మేరకు కోట్ చేసిన కంపెనీలను టీటీడీ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి గతంలో ఏదైతే ఏఆర్ డైరీతో పాటు మరో 3 డైరీ కంపెనీలు అప్పట్లో వేయటం జరిగింది. అప్పట్లో 320 రూపాయల నుంచి దాదాపు 350, 360 రూపాయల మధ్యలో ఈ కంపెనీలన్నీ కూడా కోటు వేయడం జరిగింది. టీటీడీ కూడా 350 రూపాయల ప్రాథమిక ధరకు ఈ యొక్క వేలంపాట అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో అత్యంత తక్కువ కోటు వేసింది ఏఆర్ డైరీ కంపెనీ. 319.25 పైసలకు ఒక కేజీ నెయ్యి చొప్పున ఇస్తామని చెప్పి కూడా టీటీడీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం కూడా గత 2024 మార్చిలో జరిగింది. తర్వాత మేలో దీనికి ఆమోదం అయితే పొందింది. తర్వాత జూలై 6వ తేదీన తొలిసారిగా కొన్ని ట్యాంకర్లు తమిళనాడు నుంచి ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది. వాటిని టీటీడీ లడ్డు వాటిలో వినియోగించడం కూడా జరిగింది. ఆ తర్వాత 16వ తేదీన మిగతా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ నెయ్యి చూసిన తర్వాత అనుమానం వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన ల్యాబ్ కి గుజరాత్ కి పంపించడం జరిగింది. ఆ తర్వాత రిపోర్టులో జంతు సంబంధమైన ఈ యొక్క కొవ్వు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లుగా కూడా తేలడం జరిగింది. దీనిపైన దాని బ్లాక్ లిస్ట్ లో కంపెనీని పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఈ విషయం జూలైలో జరిగితే దాదాపు ప్రస్తుతం 3 నెలల తర్వాత టీటీడీ ఈ కంపెనీ పైన ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే ఇక్కడ తిరుపతి పోలీస్ స్టేషన్ లో టీటీడీ అధికారికంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కంపెనీ మాత్రం తమ నెయ్యి నాణ్యతగానే ఉన్నట్లుగా కూడా ఏఆర్ డైరీ చెప్తుంది. ఏఆర్ డైరీ మిగతా డైరీ కంపెనీలతో కూడా కలిసి ఇటు కేరళ గాని, తమిళనాడు గాని, కర్ణాటకలో కూడా తన నెయ్యి ఉత్పత్తులను రాజు పేరుతో దాని కంపెనీ ఎండి కూడా రాజశేఖరన్ ఆయన ఆ రాజు కంపెనీ పేరుతో రాజు నెయ్యి పేరుతో అది విక్రయాలు చేపడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి టీటీడీ ఏదైతే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివరాలన్నీ కూడా కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తమ నాణ్యతలో వాళ్ళు వైఫల్యం చెందితే కంపెనీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద సిట్టు బృందం అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మొత్తం కూడా కూలంకషంగా ఏదైతే ఒక లడ్డూ విషయంపై సిట్ ప్రధానంగా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదు అంశాలను కూడా ప్రస్తుతానికి పరిశీలించనున్నారు. ప్రధానంగా నిందితులుగా ప్రస్తుతానికి ఒకసారి రిపోర్ట్ ఇచ్చేదానికి ముందుగానే అన్ని విభాగాల్లో కూడా ఏది మార్కెటింగ్ కు సంబంధించిన విభాగాలను ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. టెండర్ లో ఆ కంపెనీ ఏదైతే గతంలో సిబ్బంది అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించి అన్ని ఏదైతే ప్రమాణాలు పాటిస్తుందా లేదా అన్న పరిశీలనలు జరిపారా, ఒకవేళ అధికారుల్లో ఏదైనా వైఫల్యం ఉందా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఏదైనా కంపెనీకి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారా అని గతంలో ఏ కంపెనీ వచ్చినా గానీ టీటీడీ ఒక
నాణ్యత ప్రమాణాలను ఒక నిర్దేశించుకొని ఉంటుంది. వాటిని పాటించిన వాటినే ఈ టెండర్లకి ఆమోదం కూడా టీటీడీ తెలపాల్సి ఉంటుంది. మరి అధికారులు ఏమైనా వైఫల్యం చెందారా అనే కోణంలో కూడా ప్రాథమికంగా దర్యాప్తు, ఎందుకంటే ఇప్పుడు కాసేపటి క్రితం మార్కెటింగ్ అధికారులతోనే మొదటిసారిగా వాళ్ళనే విచారించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మార్కెటింగ్ కాడి నుంచి ఆ తర్వాత టెండర్లకు సంబంధించిన అంశం కానీ, ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కానీ, ఇలాగ అన్ని కోణాల్లో దీనికి ఏదైతే మార్కెటింగ్ సంబంధించిన విభాగానికి సంబంధించి కొనుగోళ్లకు టెండర్లకు సంబంధించిన ఏదైతే దానికి అనుబంధ విభాగాలు ఉంటాయో వాటి అందరినీ కూడా విచారించి ఒక నివేదిక అయితే తయారు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వర్మ. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో శ్యామలారావును కలిసే అవకాశం ఉంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో శ్యామలారావును కలిసే అవకాశం ఉంది. అలాగే సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.